మిశ్రమ నిష్పత్తి అని కూడా అంటారు. సంకీర్ణ నిష్పత్తి లేదా మిశ్రమ నిష్పత్తి అంటారు. నెక్స్ట్ పాయింట్ రాసుకో. A:B, C:D, E:F ల యొక్క A:B, C:D, E:F ల యొక్క బహుళ నిష్పత్తి A/B ఇంటూ C/D ఇంటూ E/F. ఓకేనా? A/B ఇంటూ C/D ఇంటూ E/F. నెక్స్ట్ రాసుకో సైడింగ్ అనుపాతము. నెక్స్ట్ సైడింగ్ రాసుకో అనుపాతము. దానికి రాసుకో రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతము అంటారు. రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతము అంటారు. రాసుకో. A:B C:D అయినా A:B C:D అయినా AD BC అగును. AD BC అగును. దీనినే అనుపాత నియమం అంటారు. దీనినే అనుపాత నియమం అంటారు. A,Dలను అంచె పదాలు B,Cలను మధ్య పదాలు అంటారు. B,Cలను మధ్య పదాలు అంటారు. రైట్. నెక్స్ట్ రాసుకో సైడింగ్ నాలుగవ అనుపాతము. బ్రాకెట్లో రాసుకో చతుర్థానుపాతము. దానికి రాసుకో A:B C:D అయినా A:B C:D అయినా దీని నాలుగవ అనుపాతం అంటారు. దీని నాలుగవ అనుపాతం అంటారు.